అనకాపల్లి జిల్లా జి మాడుగుల అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రాష్ట్ర టీడీపీ కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాస్ ఆధ్వర్యంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. వలసపాకల్లో యేసుదాస్ ఆఫీస్ వద్ద జాతీయ జెండా ఎగురవేసి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యేసుదాస్ మాట్లాడుతూ భారతదేశం పరిపూర్ణమైన స్వాతంత్ర్యం పొందిన రోజు అని తెలిపారు. అలాగే భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాజ్యాంగం కూడా ఈ రోజు అమల్లోకి వచ్చిందని యేసుదాస్ తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ దేశం మరింత శక్తివంతంగా సంపన్నవంతంగా తయారవుతుందని దాసు అన్నారు. కార్యక్రమంలో జంక్షన్ బాబ్జీ, మణికంఠ, కోన రాజేష్, అనిల్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 77 గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భారతదేశం అంతా కూడా ప్రతి చోట కూడా గణతంత్ర దినోత్సవాన్ని జెండా ఎగరేసి ప్రధానమంత్రి గారు, రాష్ట్రపతి గారు, అదేవిధంగా ముఖ్యమంత్రులు అందరూ కూడా ఈరోజు జెండా ఎగరేసి పండగ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఎంతోమంది స్వాతంత్రం కోసం ప్రాణత్యాగాలు చేసి సుమారు 77 సంవత్సరాలు అయినా సరే ఇంకా కొంతమందికి స్వాతంత్ర ఫలాలు కొన్ని జాతులకు అందకపోవడం బాధాకరం. మరి ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అసలైన స్వాతంత్రం పూర్తి స్థాయిలో అన్ని మౌలిక సదుపాయాలు అందరికీ కూడా పేద ప్రజలకు అందించినప్పుడు వస్తుంది. కానీ ప్రభుత్వాలు ఇంకా పనిచేస్తా ఉన్నాయి. ఇంకా బాగా పనిచేయాలా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందరినీ ఆదుకోవాలా. బడుగు బలహీన వర్గాలని ఎలుగులు దింపాలి అంటే అప్పుడు మనకు పూర్తిగా 100% స్వాతంత్రం వచ్చినట్టని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి కాకినాడ రూరల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.